జై సద్గురు. నెక్స్ట్ అండి, కనపడేడు బయలు లోపల కనుగొనలేదయ్య ఎరుక గావున శూన్యం బనవలసే దీన్ని ఆకాశమనవలసను దీన్ని విశ్వమాయా నోయప్ప ఇంతకు వేరే మాయా ఏదప్ప కనుకనే ఈ విశ్వమును లేనిదని లెస్స వినజెప్పనాయానో కనబోకుండని పోని మాయాలోయప్ప ఇంతకు వేరే మాయా ఏదప్ప. గురువుగారితో శిష్యుడు అంటున్నాడు, కనపడేడు బయలు లోపలే కనపడే బయలు లోపల కనుగొనలేదయ్యే ఎరుక గావున శూన్యం అనవలస దీన్ని ఆకాశం అనవలసను దీన్ని విశ్వం మాయా నోయప్ప అన్నారు. కనపడేడు బయలు దర్శనం అయిన తర్వాత ఎరుక లేదు, ఎరుక లేనిది కాబట్టి శూన్యం అనవలసను అనవలస వచ్చింది. ఆకాశం శూన్యం అనవలసిన వచ్చింది కానీ పరిపూర్ణాన్ని కాదు అని. శిష్య విచారిస్తే ఉందని తెలియబడే పరిపూర్ణ పరబ్రహ్మంలో విచారించగా ఎరుక లేదని నిర్ణయమైనది. కావున ఎరుకను శూన్యం అనవలేను. ఇట్టి లేని ఎరుక చేతనే జగత్తు ఏర్పడుచున్నది. ఇంతకన్నా వేరుగా మాయ ఏమైనా ఉందా అంటే, ఇటు లేని ఎరుక చేతే ఎరుకే లేదు, లేని దాంతో ఈ విశ్వమంతా కల్పించబడింది, లేని దాంతో ఏర్పడింది కాబట్టి ఇది మాయ. ఎందుకన్నా గొప్ప మాయ ఇంకోటి ఏమైనా ఉందా? లేదు అని. వేరుగా ఈ మాయ ఏమైనా ఉందా? కనుక లేని ఎరుక వల్ల ఏర్పడినది కనుక విశ్వమును కూడా లేదని అభాస రూపమైనదని బాగుగా విచారించి చెప్పుచున్నాను. ఇది కదా లేని దాని నుంచి ఏర్పడింది, లేని దాని నుంచి సృష్టించబడింది కాబట్టి ఇది లేదు అని చెప్తున్నాను అంటున్నారు గురువుగారు. దీనిని ఉన్నదని ఎన్నడూ అనుకోవద్దు. కంటికి కనిపిస్తుంది మాయ అలాగే ఉంటుంది. మాయలో ఉన్నంత వరకు మనకు అది మాయ అని తెలియదు. మాయను దాటిన తర్వాత మనం దీన్ని ఈ మాయా అని తెలుసుకుని విడిచిపెడతాం మాయని. దీనిని ఉన్నదని ఎన్నడూ అనుకోవద్దని లేనిదనే నిర్ణయంలో ఉండమని బాగుగా వినజెప్పవలసి వచ్చింది. ఆకాశం గగనం శూన్యం అమరకోశంలో చెప్తారు, ఆకాశం గగనం శూన్యం అని. ఎరుకను విచారించిన లేనిదని నిర్ణయంగా తెలియచున్నది. ఎరుకను విచారిస్తే లేదని తెలుస్తోంది. మూలం లేదు, మూలం లేనిది కాబట్టి లేదు అని. స్వయం ప్రకాశం అంటారు, స్వయంభూ అంటారు. స్వయంభూ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి పుట్టింది? లేనిది. త్రిగుణాత్మక శక్తి నిరావరణ నిరావరణంలో ఒక జ్యోతిర్మయ బిందువుగా ఏర్పడి ఇంత జగత్తుకి కారణమైంది. ఆ లేనిది మొట్టమొదట లేనిది కాబట్టి లేదు. లేని దాంట్లో ఏర్పడి తనకు తానే ఇంత సృష్టి జరిగింది కాబట్టి ఇది కూడా లేనిదే. ఉందని భ్రమలో ఉంటే ఎప్పటికీ జనన మరణాలు ఊబిలోంచి మనం బయటపడం. సద్గురుమూర్తి కృపతోటి లేదని నిర్ధారణ చేసి వాళ్ళు ఎంతో అనుభవ సారంతో మనకి గ్రంథాన్ని ఇచ్చారు. వారి మార్గంలో వాళ్ళ నిర్ణయాన్ని మనం ఫాలో అవ్వడమే. ఆకాశం గగనం శూన్యం అమరకోశంలో చెప్పారు. ఎరుకను విచారించిన లేనిదని నిర్ణయంగా తెలియచున్నది కనుక ఎరుకను విచారించిన లేనిదని నిర్ణయంగా తెలియచున్నది కనుక ఎరుకను శూన్యమని ఆకాశమని అనవచ్చును. ఎరుకని శూన్యమని అనవచ్చు, ఆకాశం అని అనవచ్చు. ఎరుక వలన జగత్తు అధ్యారోప అపవాద రూపముగా ఏర్పడింది. శశి విషాణవత్తు. దూరం నుంచి చూస్తే కుందేలుకి కొమ్ములు ఉన్నట్టు కనపడతాయి. కుందేలు పిల్లలు మనం అడవి మార్గంలో నడుస్తుంటే, లేకపోతే మన పార్కుల్లోనూ అక్కడ కూడా కొంతమంది ఇళ్ళలో కూడా ఉంటాయి. దూరం నుంచి చూస్తే కుందేలు బొమ్మకి 2 కొమ్ములు ఉన్నట్టు కనపడతాయి ఇక్కడ ఇలాగ. కానీ అవి కొమ్ములు కాదు. దగ్గరికి వెళ్ళి చూస్తే చెవులు. కుందేలుకి కొమ్ములు ఉండవు. అది శశి విషాణవత్తు అంటే అది. సుక్తి రజితవత్తు. మరి సముద్రం ఒడ్లోన అక్కడ ఆలచెప్పులు
దొరుకుతూ ఉంటాయి. వాటిల్లో కొంచెం ఎండ పడేసరికి అక్కడ ఏదో వెండి గిన్నె ఉన్నట్టుగా దూరం నుంచి కనపడుతుంది. అది ఆ ఫోకస్. అది దగ్గరికి వెళ్ళి చూస్తే అది వెండి గిన్నె కాదు, వెండి కాదు, ఆలసుక్క. అలాగే లేని జగత్ ఇది అని మనకి నిర్ధారణ అవడం కోసం ఇన్ని రకాలుగా చెప్తున్నారు మనకి. వంధ్యా సోనవత్తు గొడ్రాలి బిడ్డ లాంటిది. గొడ్రాలకి బిడ్డ ఉంటుందా? ఉండదు. బిడ్డ ఉంటే గొడ్రాలని ఎందుకు అంటారు? పిల్లలు కలగని దాన్నే గొడ్రాలు అంటారు. అది పిల్ల ఉందంటే లేదు, ఉందని భ్రమ, ఏదో పెంచుకున్నాం అంటారు. అది కాదు కదా. వంజాసునవత్తు ఇత్యాదిగా జగత్తు లేదని మాయమని చెప్పబడుచున్నది. ఇది తెలిసిందా? ఈ జగత్తు లేనిది. ఎండమావులందు నీరులాగా. ఎండమావుల్లో నీరు ఎంతో మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే ఎండలు, ఆ మేఘాలు, ఆ నీడలు రోడ్డుపై పడి అక్కడేదో నీరు ప్రవాహం ఉన్నట్టుగా కనపడుతుంది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నీరు ఉండదు, ఏముండదు. అలాగా ఎండమావులందు నీరు ఎలాగ లేదో ఎరుక పరిపూర్ణంలో ఎప్పటికీ లేదు. అహం అనదుగా అచలము. ఇది నెక్స్ట్ ఇంకో పద్యం అండి. నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై. అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు ప్రేమ మహారాజ్కి జై. శ్రీ ఆకాశ అప్పారావు సద్గురు ప్రేమ మహారాజ్కి జై. ఆరట్ల రామారావు సద్గురు ప్రేమ మహారాజ్కి జై. శ్రీ పంచదశి దుర్గా ఆనంద స్వామి సద్గురు ప్రేమ మహారాజ్కి జై. అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు ప్రేమ మహారాజ్కి జై. జై గురుదేవ. సద్గురు చరణం భవభయ హరణం, సద్గురు చరణం భవభయ హరణం.